ఏమండి, ఇప్పుడు మొక్కల్లో పొలిటికల్ అనలిసిస్ చెప్పే నేను ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది ఏంటి అని అనుకుంటున్నారా ఇవన్నీని? లేకపోతే పుష్ప 2 షూటింగ్ సెట్ అనుకుంటున్నారా? అయ్యేవి కావండి. ఇదేంటంటే గాదరాడ, రాజానగరం దగ్గర గాదరాడ అనే ఒక ఊరుంది. ఆ ఊరికి దగ్గరలో కడువూరు అని ఒక అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో డాక్టర్ రవి వర్మ గారు అని చెప్పేసి ఒక ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. ఆయన ఒక ఆశ్రమం ఉంది, అంటే ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అన్నమాట. అది ఇక్కడ నిత్యం ప్రతిరోజు అంటే ప్రతి నెలలో ఎండింగ్ అంటే 23 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 28 దాకా క్యాంపులు జరుగుతూ ఉంటాయి. ఓన్లీ మందులకే మనం డబ్బులు పెట్టుకోవాలి. అన్ని రకాల వ్యాధులకి ఈయన మందులు ఇస్తాడు, నాడి చూస్తాడు అంతే. ఇంకా ఆయుర్వేదిక్ వైద్యం కాబట్టి టెస్ట్లో ఇతరత్ర ఏ ఉండవు. మందులకి ప్రిస్క్రిప్షన్కి మినిమం ఒక క్యాండిడేట్కి 1000 నుంచి 1500 లోపు ఉంటాయి. ఇదేమి ప్రమోషన్ వీడియో గట్టా కాదు. డాక్టర్ గారు ఏదో నాకు పెద్ద పరిచయం, ఆయన చేయమన్నాడు, ఇవేమి కాదండి. నాకు లైట్గా గ్యాస్ట్రిక్ ఉంది, నాకు మా మిస్సెస్ కూడా లైట్గా ఉంది. అయితే మేము 1 month బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తే ఇక్కడికి వచ్చాం. చూసుకుని మందులు వాడాం. 1500 రూపాయలు నాకైంది, 1700 ఎంతో తమకైంది. మందులు వాడితే కొంత గుణం కనపడింది, కొంత బెటర్ అనిపించింది నాకు. సరే, ఇప్పుడు 2nd month, సరే ఎలాగ వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ వీడియో చేస్తున్నాం. చూడండి ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అన్నది చూడండి. ఎవరైనా రావాలనుకుంటే రాజమండ్రి టు రాజానగరం టు గాదరాడ టు కణువూరు, ఇది ఏమండి చూద్దాం మరి. రైట్, సరే ఇదంతా హాస్పిటల్ ప్రాంగణం అండి. ఇది బయట పార్కింగు, పేషెంట్స్ అయ్యి వస్తే వాళ్ళ ఆటోల మీద, వాళ్ళ కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఎలా వచ్చినా వాళ్ళ పార్కింగ్ ప్లేస్. ఇదంతా కూడా సువిశాలమైనటువంటి ప్రాంతం అండి. ఇది చాలా ఎక్కువ స్థలంలో పెట్టుకున్నాడు అతను. అంతా కూడా అటవీ ప్రాంతమే, ఇదంతా కూడా అటవీ ప్రాంతమే. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అటవీ ప్రాంతం. ఇవన్నీ ఇలాగ మన హట్స్ కింద వేసేసి ఉంటాయి. పేషెంట్స్ జస్ట్ రిలాక్స్ అవటం కోసం. అదిని ఎంత కూడా ఆశ్రమే. ఈ రవి వర్మ గారి ఆశ్రమం అంటారు. హాస్పిటల్ అని ఎవరు అనరు, వీళ్ళు కూడా స్టాఫ్ కూడా హాస్పిటల్ అని ఏం చెప్పరు. ఇదొక ఆశ్రమం అంటారు. మెడికల్ రెమెడీస్ అంటారు, వీళ్ళు ఇచ్చే మందుల్ని రెమెడీస్ అంటారు. అంటే చిట్కాలు మాత్రమే, అంత ఆయుర్వేదిక్ న్యాచురల్గా చేసేది. ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ ఈయనే తయారు చేస్తాడు, ఓన్గా తయారు చేసి ఓన్గా ప్యాక్ చేసి ఇస్తారు వీళ్ళు. యాక్చువల్లీ మెడిసిన్స్కి 1500 2000 అంటే కొంచెం కాస్టే. బట్ అల్లోపతిక్తో పోల్చుకుంటే టెస్ట్ల గొడవ అది ఉండదు కాబట్టి దాంతో పోల్చుకుంటే చీపే. సో ఇది హాస్పిటల్ ప్రాంగణం ఇలా ఉంటుంది. విజయ్ గారిని అడిగాను. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా విజయ్ గారిని అడిగాను. సో ఇది చూశారు కదా, ఇది అందులో డాక్టర్ గారు ఉంటారు, ట్రీట్మెంట్ అందులో చేస్తారు. లోపల తీన పర్మిషన్ అయితే లేదు. ఇది భోజనశాల, పేషెంట్స్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం భోజనం చేయొచ్చు. ఇది ఎంట్రన్స్, మనం ఇలా ఎంటర్ అవ్వాలి లోపలికి. లోపల డాక్టర్ గారి క్లినిక్ ఇవన్నీ ఉన్నాయి. వీడియో చేయడానికి వాళ్ళు అబ్జర్వేషన్ పెట్టారు అని చెప్పి తీయలేదు. సో ఇది ఇంకోటి, మనం హాస్పిటల్లో చూపెట్టుకోనాకే కాదు కానండి, సరదాగా చూడడాకైనా రావచ్చు, నో అబ్జెక్షన్. వచ్చిన అందరికీ లంచ్, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం టీ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే.